రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. వెలమలను కించపరుస్తూ షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాలనను ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందని మాధవరం అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేసినా కేసీఆర్ ఆనవాళ్లు అనుకుంటున్నారన్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్. పాలన కొనసాగిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏదైతే నిన్న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నిండు అవమానం జరిగిందని చెప్పేసి ఆయన తెలిపారు. మనతో పాటు ఎమ్మెల్యే గారు వారి మాటలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుందని అంటున్నారు, అసలు ఏం జరుగుతుంది? భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం 165 ఫీట్లు పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంత పెద్ద విగ్రహం పెడితే కనీసం అంబేద్కర్కి దండేయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఆ విగ్రహానికి అంబేద్కర్ అంటే నీ కోపమా? నువ్వు అంబేద్కర్ విగ్రహం కనీసం అఫీషియల్గా చేసేటటువంటి ఆలోచన నీకు లేకుండా రాజ్యాంగం రాసినటువంటి నాయకుడు అంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన సంతోషపడి అఫీషియల్గా చేసేది పోయి ఆ విగ్రహం దగ్గర పోనీయకుండా మేమందరం కనీసం నివాళులు అర్పిస్తామంటే కూడా మనం ఎక్కడిదక్కడ హౌజులారా చేయించి ఎంత అవమానపరిచిండో నిన్న ముఖ్యమంత్రి గారు అంత అవమానపరిచాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి స్పష్టం చేసిన తరుణంలో ఇది కూడా ఒక భాగమే అనుకోవచ్చా? నేనేమంటున్నా, ఎవ్వరి తరం కాదు కేసీఆర్ గారు ఆవనాలు చేసే పని, ఎవ్వరి తరం కాదు, ఎవరిని అయ్యే తరం కూడా కాదు. నేను చెప్తున్నా, ఎవరిని అయ్యే తరం కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని పానాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఇటువంటి పిచ్చి కుక్కలు ఆనవాళ్ళు చేసుకుని పోతే ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. రేపు పొద్దున ప్రజలు చూస్తారు కదా మీరు కూడా. కాబట్టి వాళ్ళకి తగిన గుణపాటు చెప్తారు జనాలు. ఇప్పటికే విసుకెత్తిపోయారు. ఏం పండుగ వేలు ఏం చేశారని హైదరాబాద్కి మేము చేసిన బ్రిడ్జ్లకు కింద కలర్లేసి ఆ కలర్ చూపెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలా మంచినీళ్ళు లేక హైదరాబాద్ అల్లాడిపోతుంటే వీళ్ళు కొండపోసమ్మ నీళ్లు మా మల్లన్న సాగర్ నీళ్ళు ఎవడగట్టాడు? అది మీ అయ్య కట్టాడా? మరి ఆడికేసే హైదరాబాద్ నీళ్ళు ఇస్తా అని చెప్తున్నావు. మరి అది మరి మళ్ళీ ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్ళు వచ్చి కొండపోసమ్మకు వస్తే కొండపోసం మల్లన్న సాగర్కి వచ్చే నీళ్ళు హైదరాబాద్ తెస్తా అని చెప్తున్నావు కదా. మరి ఎవరు తెచ్చిండు అది నీళ్లు? మేంగా తెచ్చింది మా ప్రభుత్వం కదా. మేము ఎస్టీపీలు పెడితే అవి మీ అకౌంట్లో వేసుకుంటున్నాం. మేము బ్రిడ్జ్లు శాంక్షన్ చేస్తే నువ్వు వేసుకుంటున్నావు. పత్తెనగర్ బ్రిడ్జ్ అండర్ పాస్ కానీ పత్తెనగర్ బ్రిడ్జ్ 100 కోట్లు పెట్టి 1.5 year కింద ఫౌండేషన్ వేసాం. అది మళ్ళీ నిన్న ఫౌండేషన్ వేశారు. ఏమైనా సిగ్గు శరం ఉందా అసలు? 60 కోట్లు రైల్వే పర్మిషన్ ఇప్పించి అన్ని చేపించింది మేము, మళ్ళీ ఫౌండేషన్ వేశారు. మేము చేసిన పనులే మీరు చేస్తున్నారు తప్ప మీరు సొంతంగా చేయట్లేదు. ప్రజలు గమనిస్తున్నారు. మీ అబద్ధాలు గమనిస్తే 9 రోజుల పండుగ కాదు ఇది. 9 రోజులకు కలెక్షన్ పండుగలకు కలెక్షన్లు చేసుకోనికి పండుగ చేస్తున్నారు తప్ప భయపెడుతున్నారు, భయబాంధులు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. సరే, మీ పోలీసులు కూడా మేము చెప్తా ఉన్నాం, పోలీసు వాళ్ళు కూడా సమన్వయం పాటించాలి. మీరు ఆడినట్టు గవర్నమెంట్ ఆడినట్టుంటే వచ్చే ప్రభుత్వం మాది. మీరు ఇష్టం వచ్చిన నాటకాలు ఆడితే మీకు కూడా దైన కుటుంబం చెప్తాం. ఎవ్వరిని వదిలిపెట్టాం. మేము గుర్తుంచుకోండి, మీరు సమాజంలో మీకు మంచిగా ప్రజలు జీతాలు ఇస్తున్నారు. మీకు తప్పుంటే మనం శిక్షించండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళు శిక్షించండి తప్ప అధికార పార్టీ బట్టి తిరుగుతాం, అధికారమే ఉంటామంటే మాత్రం మీకు ఖచ్చితంగా ప్రజలు గుణపడని చెప్తారు. రాక్షసి పరిపాలన నడుస్తూ ఉంది, రాక్షసుల పరిపాలన నడుస్తూ ఉంది, రజాకాల పరిపాలన నడుస్తూ ఉంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కాదు అవి, ముఖ్యమంత్రి గారు మాట్లాడించినటువంటి మాటలు అవి. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రెడ్డి సామాజిక వర్గాన్ని స్టేజ్ మీద ఇట్టొచ్చిండు. ఆ రోజు చూశాం. ఎవ్వరు కూడా దాని మీద స్పందించలేరు. దాని తర్వాత మందకృష్ణ మాదే గారు పోరాడి 30 ఏళ్ళు పోరాడి అందరు నొప్పించి మెప్పించి వర్గీకరణ కొరకు ఆయన పోరాడి ఆయన న్యాయస్థానం నుంచి పోరాడి తెప్పించుకొని అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపిస్తే మాల సామాజిక వర్గాన్ని పాపం రెచ్చగొట్టే మీ ఎమ్మెల్యేను పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మాదిలందరినీ తిట్టే ప్రయత్నం చేపించాడు. అదేవిధంగా నాడు ముఖ్యమంత్రి గారు బర్త్డే నాడు మంచి మెసేజ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఆయనటువంటి ప్రవర్తన ఏ రకంగా ప్రవర్తన అంటే బుల్డోజర్ పెట్టి ఒక జాతి మీద బుల్డోజర్ పెట్టి సంపేపిస్తా, ఎవడొస్తాడో అడ్డం వస్తా అన్నటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. నిన్న చూస్తే ఆయన శాసనసభ్యుడు శంకర్రావు గారు, ఆయనకు ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఆయన నోటికి వచ్చినట్టు ఒక కులాన్ని తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే ఒక వెలుమూలతో ముఖ్యమంత్రి కాలేడు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తేనే ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు. ఇలా నేను గెలిచిందంటే కూడా ఒక ఇలమ జాతితోనే గెలవలేదు, అన్ని కులాలతోనే గెలిచాం. ఏ కులంతోనే ఒక్కడొకడు గెలవడు. ఒక కులాన్ని టార్గెట్ చేపించే ప్రయత్నం చేస్తుండే ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తుండే తప్ప ఇది ఈ శంకర్ ఎవరో ఎమ్మెల్యేలు చేస్తున్నారనేది కాదు. అతనే డైరెక్షన్, అతనే ఆలోచన. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈ తెలంగాణ
రాష్ట్రానికి ఉన్నటువంటి జాతిల మధ్య కొట్టాడలు పెట్టి తమాషా చూడాలని ప్రయత్నం చేస్తుంది తప్ప అంతకన్నా ఏం లేదు. దీనికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలి. మేము కూడా ఈ రోజున గౌన్లలో పిల్లలు మా తమ్ములను చేసుకున్నాం. మేము కూడా మా బామల సమాజంలో సాగలలో చేసుకున్నాం. మా పిల్లలు కూడా వాళ్ళు చేసుకున్నారు. రెడ్డిలను మేము చేసుకున్నాం, మా పిల్లలు రెడ్డిలు చేసుకున్నారు. ఇప్పుడు సంస్కృతి లేదు, కులాల మధ్య లేదు. ఎక్కడ మంచి అనుకుంటే అక్కడ చేసుకుంటున్నారు. అటువంటి సంప్రదాయం నడుస్తున్న సమయంలో మీరు కులాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాం. ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కులాలను రెచ్చగొట్టి మాట్లాడించడమే తప్ప ఏం చేసింది లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేశామని చెప్పుకుంటుందని చెప్పేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తెలిపారు. ఓటు స్టూడియో.